హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్మా ఈడీ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్లో అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ అప్డేట్లో టీఏఎస్ ఇన్ఫర్మేషన్ని యాడ్ చేయడం జరిగింది. సో టీఏఎస్ ఇన్ఫర్మేషన్ అంటే టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో టీచర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందులో ఉంటాయి. సో ఇక్కడ మనకు స్కూల్ అటెండెన్స్ యాప్ని గమనించినట్లయితే ఎప్పుడైతే స్కూల్ అటెండెన్స్ యాప్ని అప్డేట్ చేస్తామో మనకు ఒక ఆప్షన్ అనేది యాడ్ అవుతుంది ఇక్కడ. సో లాస్ట్లో చివరిగా ఇక్కడ మీరు గమనించినట్లయితే లాస్ట్లో టీఏఎస్ ప్రివ్యూ అని అయితే ఉంది. టీఏఎస్ ప్రివ్యూ, టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, దీనిపైన మనం ట్యాప్ చేయాలి. సో ఇలా ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అంటే గతంలో టీఏఎస్ ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క టీచరు ఈ టీఏఎస్ ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేయడం జరిగింది. సో అక్కడ పర్సనల్ డీటెయిల్స్ అంటే ఇక్కడ నేము, ఓకే, సో నేమ్, ఆ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అదేవిధంగా ఇక్కడ హ్యావ్ యూ పాస్డ్ డిగ్రీ, అదేవిధంగా హ్యావ్ యూ పాస్డ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఈ డేటా హ్యావ్ యూ పాస్డ్ బిఎడ్. సో ఈ డేటా అంతా గతంలో ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినటువంటి డేటా అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ నో డేటా అనేది ఉంది. యాక్చువల్గా ఇక్కడైతే డేటా అయితే వస్తుంది. సో ప్రతి ఒక్క టీచర్కి కూడా డేటా అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదో అనే విషయాన్ని మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇది మన టీచర్ ప్రొఫైల్ అన్నమాట. సో ప్రతి ఒక్క టీచరు ప్రొఫైల్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ డీటెయిల్ అంటే మన నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, సో మనం జాబ్లో ఎప్పుడు జాయిన్ అయ్యామో డేట్ ఆఫ్ జాయినింగు, అదేవిధంగా సో మనకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా, సో మన ఇక్కడ టెట్, సో ఏ ఇయర్లో పాస్ అయ్యాము, సో టెట్లో సంబంధించిన ఎన్ని మార్కులు వచ్చాయి, సో అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ కరెక్టా లేదు అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నిటిని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే ఇక్కడ కన్ఫర్మ్ అనేటువంటి ఆప్షన్ అయితే మనకు వస్తుంది. కన్ఫర్మ్ అనే ఆప్షను మనకి ఇక్కడ వస్తుంది. సో ఒకవేళ ఈ డీటెయిల్స్లో ఏదైనా మిస్టేక్ అయి ఉన్నట్లయితే, అంటే ఏదైనా మిస్టేక్ మీరు గమనించినట్లయితే, సో మనకు ఎడిట్ ఫీల్డ్ అనేది అయితే ఇక్కడ లేదు. సో మనం వీటిని ఏ డీటెయిల్స్ని కూడా ఎడిట్ చేయలేము. సో మనం ఎంఈఓ ఆఫీస్ ద్వారా మనం డిఈఓ గారికి ఒక రిక్వెస్ట్ని మనం పంపించినట్లయితే అప్పుడు మాత్రమే ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా ఎడిట్ అనేవి అవుతాయి. లేకపోతే ఆ మిస్టేక్స్ అనేవి అలాగే ఉండిపోతాయి. సో మనకి రాబోయే ట్రాన్స్ఫర్స్కి సో డేటా అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా అది ట్రాన్స్ఫర్లో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ డేటా అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు మాత్రమే ఇక్కడ మనం కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. సో ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే ఇమీడియట్గా ఆ మిస్టేక్ని ఎంఈఓ ఆఫీస్ వారి ద్వారా మనం డిఈఓ గారికి రిక్వెస్ట్ని సబ్మిట్ చేసినట్లయితే అప్పుడు మాత్రమే ఎడిట్ ఫీల్డ్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. అప్పుడు ఆ డేటాని మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది టీఏఎస్ డేటాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.